60 ఏళ్ళు దాటిన తర్వాత మన వాళ్ళంతా ఒక ఉత్సవాన్ని జరుపుకుంటారు. దాని పేరు షష్ఠి పూర్తి. షష్ఠి అంటే 60 ఇయర్స్. ఈ ఉత్సవం జరుపుకోవటం వెనక ఎన్నెన్నో అంతర్గత అంశాలు ఇమిడి ఉన్నాయి. అనేక రకాల సందేశాలు దీంట్లో ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోమని దీని ఉద్దేశం. అయితే 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో ఎలా ఉండొచ్చు? ముఖ్యంగా దీనికి సంబంధించి ఆయుర్వేద ఇంటి వైద్యాలు, గృహ చికిత్సలు, రసాయన ఔషధాలు ఏమిటి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైనది. 60వ ఏడు. ఈ 60వ పడిలో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇది మనం తెలుసుకుందాం. చూడండి, మనందరికీ 60వ పడి లేకపోతే ఈ 60 ఏళ్ళు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి దశ. కొన్ని సంవత్సరాల నుంచి మనం గమనిస్తే 65 ఏళ్ళు పైబడిన వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోతూ ఉంది. అందుకే రిటైర్మెంట్ ఏజ్ని కూడా క్రమంగా పెంచారు. ముఖ్యంగా ఈ 65 ఏళ్ళు దాటిన తర్వాత చాలా సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు మనం ముందుగానే ఊహించి కనుక జాగ్రత్త పడితే ఈ 65 ఏళ్ళ తర్వాత ఆరోగ్యం అనేది అద్భుతంగా ఉంటుంది. అలాగే అలాంటి బాధరబందీ లేకుండా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదు, ఇప్పుడు ఇలాగ ఈ 60లో ఉన్న వాళ్ళు మునపటి తరాల కంటే కూడా ఎక్కువ కాలం పాటు జీవిస్తున్నారు. ఇది ఇంకొక ముఖ్యమైన విషయం. ఈ 60 ఏజ్ 60th ఇయర్ దాటిన తర్వాత చాలా మార్పులు కనిపిస్తూ ఉంటాయి. చాలామంది ఈ టైం కల్లా, అంటే ఎంత ఎక్స్టెండ్ చేసినప్పటికీ కూడా ఈ 65 తర్వాత ఉద్యోగ విరమణ పొందుతారు. ఇంక కొంతమంది ఆ ఖాళీ టైంని ఎలా ఉపయోగించాలి అనేది ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. కుటుంబంలో ఆ పిల్లలు పెద్దవాళ్ళు అవ్వటం అంటే ఏం జరుగుతుంది అంటే, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోతారు. 65 ఏళ్ళు దాటిన పెద్దలు ఉన్నప్పుడు వాళ్ళ కొడుకులు వాళ్ళకు కూడా దాదాపు పెద్దవాళ్ళు అయిపోతారు. అలాగే కొత్త ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటివి కూడా ఈ దశలో సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ సమస్యలే కాకుండా, ఈ పెద్దవాళ్ళు వాళ్ళ సమస్యల గురించే కాకుండా పిల్లలు కూడా మిడిల్ ఏజ్ దాటి ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మళ్ళీ ఈ పెద్దవాళ్ళ మీద పడుతూ ఉంటాయి మానసికంగా. చాలామంది ఈ పెద్దవాళ్ళు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఈ టైంలో రీడిఫైన్ చేసుకోవాల్సినటువంటి సమయం అన్నమాట ఇది. ఈ టైంలో ఆరోగ్యం గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం. అయితే ఈ 60 ఏళ్ళు దాటిన తర్వాత 65 ఏళ్ళు ఆ తర్వాత నుంచి సాధారణ వృద్ధాప్యపు సంకేతాలు ఏమిటి? ఇది తెలుసుకోవాలి. వృద్ధాప్యం చూడండి, అందరికీ ఒకేలాగా ఉండదు. ఎందుకంటే మన చీఫ్ మినిస్టర్, మన ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు కూడా నిజానికి 60 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళే. కానీ వాళ్ళంత ఆరోగ్యం మిగతా అందరికీ ఉండటం లేదు కదా. అంటే ఇద్దరు వ్యక్తులు 60 ఏళ్ళు వయసులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ తాలూకు ఇతర అంశాలు ఇవన్నీ కూడా అది ఒక రకంగా ఉండట్లేదు. అంటే వాళ్ళు జీవించేటటువంటి టైము, అవకాశాలు కూడా వేరువేరుగా ఉంటున్నాయి. కొంతమంది 60వ పడిలో అంటే 60 ఇయర్స్ దాటిన తర్వాత కూడా చాలా చురుగ్గా ఉంటూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏమో ఆరోగ్య సమస్యలన్నీ కూడా చుట్టుముడుతూ ఉంటాయి. జన్యువులు, అలాగే జీవన శైలి, ఇంకా నివసించేటటువంటి ప్రాంతం, పనిచేసేటటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఈ వృద్ధాప్యం పైన విపరీతమైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే మరి ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి ఇది తెలుసుకోవటం అవసరం. 60 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, కొంచెం నడక వేగం నెమ్మదిస్తుంది. ఇది గమనించాలి. దీనికి కారణాలు చాలా ఉండొచ్చు. అంటే బ్యాలెన్స్ తగ్గిపోవచ్చు, లేదా నొప్పులు ఉండొచ్చు, లేకపోతే మెదడు అలాగే కాళ్ళ మధ్య కమ్యూనికేషన్ బలహీనపడవచ్చు. ఏదో ఒకటి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని సమస్యలు, ప్రధానంగా ఆస్టియో ఆర్థరైటిస్ అని సంధివాతం అంటాం ఆయుర్వేదంలో, ఇలాంటిది ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ టైంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత జాయింట్స్లో స్టిఫ్నెస్ ఉంటుంది, అంటే బిగుతుతనం ఉంటుంది, లేకపోతే వాపులు ఉంటాయి. అలాగే ఎముకలు ఒకదాంతో ఒకటి రాసుకుంటున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో ముఖ్యంగా కనిపించి ఆ మొబిలిటీని తగ్గిస్తూ ఉంటాయి. ఇక మహిళలు అయితే ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత ఈ సమస్యలు ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఋతుక్రమం ఆగిపోవటం వల్ల ఎముకలు కూడా బలహీనపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ఈస్ట్రోజన్ తగ్గటం వల్ల ఎముకల్లోంచి బోన్ లాస్ అనేది జరుగుతుంది. ఇక 65 ఏళ్ళు ఆ తర్వాత ఇంకా క్రాస్ అయిన తర్వాత మహిళల్లో దాదాపుగా 27% మందికి ఈ సమస్య బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఆస్టియో ఆర్థరైటిస్ అనేది. అదే పురుషులు అయితే 6% మాత్రమే ఉంటుంది. ఏదేమైనా ఈ టైంలో అంటే 60-65 దాటిన తర్వాత ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక వ్యవస్థ బాగా బలహీనపడుతుంది. దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పదంతో పిలుస్తారు. అదేంటంటే ఇమ్యునోసెన్సెస్ అని. అంటే ఇమ్యూనిటీ అనేది ప్రత్యేకంగా ఈ టైంలో తగ్గిపోవటం. దీంతో వయసు సంబంధిత వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం పెరుగుతుంది.
ఎందుకంటే శరీరం ఇన్ఫెక్షన్తో పోరాటానికి ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ కూడా కళ్ళల్లో కూడా మార్పులు వచ్చేస్తాయి. ఈ 60 ఏజ్ దాటిన తర్వాత 60 ఏళ్ళు దాటిన తర్వాత ఆహ్, ఇర ఆ తర్వాత ఒకవేళ 20 ఏళ్ల వయసుతోటి కంపేర్ చేస్తే 60 ఏళ్ళు దాటిన వాళ్ళ కనుపాపలు చిన్నవిగా తయారవుతాయి. దీంతోటి ఆ తక్కువ వెలుతురులో చూడటం కష్టమైపోతుంది. అది ఫాల్స్‌కి వీటికి అంటే పడిపోవడానికి ఇలాంటి వాటికి అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే జ్ఞాపక శక్తి. జ్ఞాపక శక్తిలో కొన్ని మార్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే కొంతమందికి కొంతవరకు ఇలాగ 60 ఇయర్స్ తర్వాత మతిమరుపు సహజం. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. అలాగే ఒకేసారి చాలా పనులు చేయటం మల్టీ టాస్కింగ్ అనేది కష్టమైపోతుంది 60 ఏళ్ళు దాటిన తర్వాత. ఇక మీకు ఒక విషయం చెప్పాలి. ఒక గదిలోకి వెళ్ళి అరే ఎందుకు వెళ్ళామా అని ఆ వెళ్ళిన సంగతి మర్చిపోవటం, ఆ తర్వాత గుర్తుకు రావటం ఇవి మామూలుగా సాధారణం. గదిలోకి వెళ్తాం, అరే ఎందుకు వచ్చానబ్బా అని అనుకుంటూ ఉంటాం చాలా సందర్భాలలో. ఇది ఓకే. కానీ అసలు గదిలోకి ఎందుకు వెళ్ళాం అనేది గుర్తు రాలేదనుకోండి, గదిలోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేది గుర్తు రావటం ఓకే, గుర్తు రాకపోవటం. కానీ అసలు గదిలోకి ఎందుకు వెళ్ళాము అనేది గుర్తు రాలేదనుకోండి, అది డెఫినెట్గా ఆందోళన పడాల్సిన విషయం. అల్జీమర్స్, డెమెన్షియా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు సాధారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. మీకు మీ మతిమరుపు గురించి ఆందోళన ఉందనుకోండి, అప్పుడు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవటం అనేది అవసరం. జ్ఞాపక శక్తి లోపం, అలాగే డిప్రెషను, చిత్తవైకల్యం ఇలాంటి వాటి కోసం స్క్రీనింగ్ టెస్ట్ అనేది అవసరం అవుతాయి. ఇక అతి ముఖ్యమైన మరొక ప్రాబ్లం ఉంటుంది ఈ ఏజ్లో, నిద్ర విధానాలలో మార్పులు వచ్చేస్తాయి. వయసు పెరిగే కొద్దీ కూడా ఈ నిద్ర విధానాలు, ఆ టైము ఇదంతా కూడా మారుతూ ఉంటుంది. 60 ఏళ్ళు దాటిన తర్వాత అంటే 60 ఏళ్ళు క్రాస్ అయిన తర్వాత నిద్ర సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. నిద్రలేమి అంటే ఇన్సామ్నియా అనేది చాలా సాధారణ సమస్య. కొన్ని అధ్యయనాల ప్రకారంగా 60 ఇయర్స్ పైబడిన వాళ్ళలో 40 నుంచి 50% మందికి నిద్రపోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కొంతమందికి రాత్రి చాలాసార్లు మెలకు కూడా వస్తూ ఉంటుంది. వృద్ధులలో తరచుగా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎక్కువ మేలుకుంటూ ఉంటారు, అలాగే ఎక్కువ గాఢమైనటువంటి స్లీప్ని వీళ్ళు పొందలేరు. ఇక నిద్ర సమస్యలు అనేవి ఇతర వైద్య పరిస్థితుల మీద కూడా ఆధారపడి ఉంటాయి. అలాగే వేసుకునే మందుల మీద ఆధారపడి ఉంటాయి. మానసిక ఒత్తిడి ఇలాంటి లైఫ్ స్టైల్తో కూడా ఇవన్నీ ముడిపడి ఉంటూ ఉంటాయి. అసలు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఇదేంటంటే అడ్వాన్స్డ్ స్లీప్ ఫేజ్ సిండ్రోమ్ అంటారు దీన్ని. ఇది మరొక ముఖ్యమైన కారణం. దీంతో కూడా వృద్ధులకి నిద్ర సమస్యలు వస్తాయి. దీనివల్ల త్వరగా నిద్ర వస్తుంది, అయితే త్వరగా మేల్కొంటారు. అక్కడి నుంచి ఏం చేయాలి? ఇప్పుడు 3ంటికి మేలుకు వచ్చింది, మీకు ఏం చేయాలి? 5ంటికంటే సరే వాకింగ్కి వెళ్ళచ్చు, కానీ 3ంటికే మేలుకు వస్తే కష్టం కదా. ఇలాంటి సమస్య వృద్ధులలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇలా నిద్రపోవటానికి ఇబ్బంది పడేవాళ్ళు పగటిపూట ఎంత మాత్రం నిద్రపోకూడదు. అంటే ఏదో కునుకు తీయొచ్చు ఆయుర్వేద ప్రకారంగా, కానీ పడి నిద్రపోకూడదు. అలాగే ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉండాలి. అన్నిటికి మించి నిద్రపోబోయే ముందు టీవీ చూడటం, స్మార్ట్ ఫోన్ వాడటం ఇలాంటి స్టిమ్యులేట్ చేసేటటువంటి, ఉత్తేజపరిచేటటువంటి కార్యకలాపాలకి దూరంగా ఉండాలి. ప్రతిరోజు కూడా ఒకే టైంకి నిద్రపోవటం, అలాగే ఒకే టైంకి నిద్ర లేవటం ఇలాంటివి అలవాటు చేసుకుంటే మంచిది. ఇక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఏజ్లో స్క్రీనింగ్ అనేది చాలా అవసరం. అంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత క్రమం తప్పకుండా కొన్ని పరీక్షలు చేయించుకోవడం అనేది మంచిది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే రక్తపోటు పరీక్ష ఒకటి, అలాగే రక్త పరీక్ష ఒకటి, టోటల్ బ్లడ్ కౌంట్, సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చరు, అలాగే రక్తపోటు తప్పనిసరిగా చేయించుకోవాలి. క్రమం తప్పకుండా ఈ రక్త పరీక్షలు చేయించుకుంటూ ఉండటం ముఖ్యం. ఈ పరీక్షలు మీ ఆరోగ్యం గురించినటువంటి అవగాహన ఇస్తాయి. అలాగే రకరకాల రోగ పరిస్థితులు వీటిని ట్రాక్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. అలాగే కొలెస్ట్రాల్ తప్పనిసరిగా చేయించుకోవాలి. 65 ఏళ్ళు పైబడిన వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవడం అనేది అవసరం. ఇది కూడా ముఖ్యం. అలాగే ఇంకొకటి ఏంటంటే మన ఇండియాలో ఒకప్పుడు తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు ఎక్కువ అవుతుంది కోలోరెక్టల్ క్యాన్సర్. ఈ 45 to 75 ఇయర్స్ మధ్య ఉండేవాళ్ళని ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ ఎక్కువగా ఈ మధ్య దాడి చేస్తుంది. కాబట్టి దీనికోసం స్క్రీనింగ్ చేయించుకోవడం కూడా అవసరం. ఇక డయాబెటీస్ సరే 35 నుంచి 70 సంవత్సరాల వయసు వాళ్ళకి షుగర్ లేకపోయినప్పటికీ కూడా ప్రతి 3 సంవత్సరాలకి ప్రీ డయాబెటీస్, అలాగే టైప్ 2 డయాబెటీస్ కోసం స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం అనేది అవసరం. ఇక మహిళలు మ్యామోగ్రామ్, అలాగే హెచ్పివి ఇలాంటివి టెస్టులు కూడా 55 to 75 ఇయర్స్ మధ్యలో చేయించుకుంటూ ఉండాలి. ప్రతి 1 లేదా 2 సంవత్సరాలకి ఈ మ్యామోగ్రామ్ చేయించుకోవటం ఇలాంటివి చాలా అవసరం. ఇక 65 ఏళ్ల వయసు వరకు కూడా మహిళలు ప్రతి 3 సంవత్సరాలకి ప్యాప్ టెస్ట్ అంటారు, లేదా ప్రతి 6 సంవత్సరాలకి హెచ్పివి పరీక్ష, అలాగే గర్భాశయ స్క్రీనింగు ఇలాంటివి కూడా చేయించుకోవడం అనేది అవసరం. అన్నిటికీ మించి ఎముక సాంద్రత అంటే 65 ఇయర్స్ పైబడిన వాళ్ళలో ముఖ్యంగా మహిళల్లో ఆ బోన్ డెన్సిటీ ఎలా ఉంది అనేది చేయించుకోవడం అవసరం.
ఎందుకంటే ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత చెప్పుకున్నాం కదా, ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. దీంతో త్వరగా పెళుసెక్కుతాయి, ఎముకలు విరిగిపోయేటువంటి రిస్క్ ఉంటుంది, ఫ్రాక్చర్ స్పాంటేనియస్గా అయ్యే రిస్క్ ఉంటుంది. ఇక స్మోక్ చేసేవాళ్ళు అయితే తప్పనిసరిగా స్మోక్ చేసేవాళ్ళు అబ్డామినల్ అయోటిక్ అన్యూరిజం కోసం స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా అవసరం. అలాగే ఇక ఒకవేళ మీరు అంతకుముందు స్మోక్ చేసి ఇప్పుడు మానేశారనుకోండి, అప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. స్మోకింగ్ మానేశాను కదా, నాకేం లేదు అనుకోకూడదు. దాని ఎఫెక్ట్ 7 సంవత్సరాల వరకు ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ ఇంతకుముందు స్మోక్ చేసి ఇప్పుడు మానేసినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా లంగ్స్ని స్క్రీన్ చేయటం అనేది చాలా అవసరం. ఇక ప్రోస్టేట్ స్క్రీనింగ్ అనేది చాలా అవసరం. ముఖ్యంగా డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. అంటే ఒక గ్లౌ దొడుక్కున్నటువంటి చేతితోటి లోపల మలద్వారంలోకి వేళ్ళు పెట్టి పరీక్ష చేయాలి. డిజిటల్ ఎగ్జామినేషన్ అంటారు దీన్ని. ఇది అలాగే ఇక ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, ఇవి కూడా ఇంకా ప్రోస్టేట్కి సంబంధించినటువంటి ఇతర టెస్టులు అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇలాంటివి కూడా చేయించడం అనేది అవసరం. ఇక 55 to 69 ఏజ్ మధ్యలో ఉండేటటువంటి వాళ్ళకి తప్పనిసరిగా పిఎస్సి అనేది చాలా ముఖ్యం. ఈ స్క్రీనింగ్ టెస్ట్ తోటి ప్రోస్టేట్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక కళ్ళ విషయంలో 65 ఏళ్ళు పైబడిన ప్రతి వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం కంటి పరీక్ష చేయించుకోవాలి, ఏ ప్రాబ్లం లేనప్పటికీ కూడా. ఇంకో మెయిన్గా ఏంటంటే జెరియాట్రిక్ సిండ్రోమ్స్ అంటారు, వృద్ధాప్యపు లక్షణాలు, బలహీనత, అలాగే సార్కోపీనియా, బరువు తగ్గిపోవటం, అలాగే డిప్రెషన్, చిత్త వైకల్యం, ఇవన్నీ కూడా ఓల్డ్ ఏజ్ సిండ్రోమ్స్. వీటి కోసం 65 ఇయర్స్ దాటిన తర్వాత బ్రీఫ్గా స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవటం అనేది అవసరం. దాంతో ఈ వృద్ధాప్యపు లక్షణాలు ఏమన్నా దాడి చేస్తాయా, ప్రోజీరా ఏమన్నా ఉందా, ఇలాంటివి డయాగ్నోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 5 సంవత్సరాల తర్వాత మీకు ఏదైనా ఒకవేళ ఆందోళన కలిగించేటువంటి విషయం మార్పు ఉందంటే అది ముందుగానే గ్రహించడానికి ఇలాంటి స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి మీకు ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇదేంటంటే కొంతమంది టీకాలని వ్యతిరేకిస్తూ ఉంటారు. అయితే మీరుంటున్న పరిస్థితిని బట్టి టీకాలు కూడా చేయించుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కొంతమంది ఈ కోవిడ్ తర్వాత చేయించుకున్నటువంటి వ్యాక్సిన్కి ఐవాస్కులర్ నెక్రోసిస్ వచ్చి బాధపడుతూ ఆ తర్వాత హార్ట్ అటాక్స్ వస్తాయని భయపడుతూ అసలు టోటల్గా ఈ టీకాలనే అవాయిడ్ చేస్తారు. అట్లా కాకుండా ఇప్పుడు ఉదాహరణకు ఫ్లూ ఉందనుకోండి, ఎక్కువ కాలం పాటు ఏదైనా దీర్ఘకాలపు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మామూలుగా అవసరమైతే, ముఖ్యంగా విదేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ ఫ్లూ టీకా చేయించుకోవడం మంచిది. ఇక కోవిడ్ సరే కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి మరొక విషయం ఏంటంటే న్యూమోకాకల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి రిస్క్ ఉన్నప్పుడు అలాంటి టీకా చేయించుకోవటం కానీ, అయితే షింగిల్స్ కానీ, ఇంకా ఆర్ఎస్వి, ఇంకా ముఖ్యంగా ఇలాంటి దీర్ఘకాలపు ఏదన్నా ఒక లాంగ్ స్టాండింగ్ హార్ట్ డిసీజెస్ వస్తున్నాయా, వచ్చే రిస్క్ ఉందా అనేది తెలుసుకోవటం కోసం ఈ ఆర్ఎస్వి టీకాలు ఇలాంటివి చేయించుకోవటం, ఇవి కూడా కొంత హెల్ప్ఫుల్గా ఉంటాయి. అయితే అసలైన విషయం ఏంటంటే ఎక్కువ కాలం పాటు జీవించడానికి మరి ఏం చేయాలి అంటే, జీవితం అందరికీ ఒకటే, కానీ మన కార్ని మనం ఎలా అయితే మెయింటైన్ చేసుకుంటే కారు ఎక్కువ కాలం పాటు వస్తుందో, ఎక్కువ కాలం పాటు దాని కండిషనింగ్ ఉంటుందో, ఇది అంతే. మరి ఏం చేయాలి? మామూలుగా ఇక్కడ 3 విషయాలు ఉంటాయండి. ఒకటి జెనెటిక్స్, 2 జీవనశైలి, 3 పరిసరాలు. ఈ 3 అంశాలు కూడా సాధారణంగా ఈ వృద్ధాప్యం ఎంత బాగా ఉంది, మనం ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనే దాన్ని డిసైడ్ చేస్తాయి. చాలామందికి ఆ చివరి 2 అంశాలపైన కొంత నియంత్రణ అనేది ఉంటుంది. అయితే ఈ సామాజిక ఆర్థిక కారకాలు దీన్ని క్లిష్టతరం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు తక్కువ ఇన్కమ్ ఉందనుకోండి, అలాంటి వృద్ధులు త్వరగా చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎమర్జెన్సీస్, మెడికల్ కండిషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. అన్ని వయసుల వాళ్ళకి కూడా ఆరోగ్యానికి సంబంధించి సామాజిక అంశాలు మెరుగుపరచుకోవటం అనేది చాలా ముఖ్యం. దీంతో తర్వాత అది ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ ఆరోగ్య సంరక్షణ అనేది చేసుకోవటం చాలా ముఖ్యం. రక్త పరీక్షలు చేయించుకోవాలి, ఆరోగ్య స్క్రీనింగ్లకి హాజరవుతూ ఉండాలి, టీకాలు వేయించుకుంటూ ఉండాలి. ఇక్కడ అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది, ఏంటంటే చురుగ్గా ఉండాలి, అలాగే మంచి సమతుల ఆహారం తీసుకుంటూ ఉండాలి, సామాజికంగా అన్ని కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉండాలి. అప్పుడు మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు. కదలిక, ముఖ్యంగా మొబిలిటీ అనేది చాలా అవసరం. దీంతో ఫాల్ ప్రివెన్షన్ చేయొచ్చు, అంటే పొరపాటున పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే అర్ధశక్తిగా వ్యాయామం చేస్తూ ఉండటం కూడా చాలా అవసరం. ముఖ్యంగా ఎలాంటి వ్యాయామం అంటే ఏరోబిక్ తరహా వ్యాయామాలు, అలాగే బ్యాలెన్స్ని కాపాడేటువంటి వ్యాయామాలు, ఇలాంటివి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. నడవటం, కూర్చుంచి లేవటం, అలా ఒక కాలుపై నిలబడటం, ఇలాంటివి మీరు చేశారనుకోండి బ్యాలెన్స్ బాగా ఉంటుంది. దీంతో ఉన్నటువంటి పడిపోవడం లాంటి రిస్కులు ఉండవు. అలాగే యాక్టివ్గా ఉండాలి, క్రియాశీలకంగా ఉండాలి. అప్పుడు ఈ వృద్ధాప్యం అనేది చాలా మీకు ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు. మీకు పడిపోతామన్న భయం ఉంటే, కదలటానికి మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే
అప్పుడు ఆ ఫిజియోథెరపీలు, పంచకర్మ చికిత్సలు ఇలాంటివి కూడా మీకు సహాయకారిగా ఉంటాయి. అలాగే అతి ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. ఇదేంటంటే బాగా ప్రాణాయామం చేయటం. అప్పుడు ఆక్సిజన్ మీకు బాగా అందుతుంది. అలాగే 50-83 ఏళ్ల మధ్య వయసు ఉండేటువంటి పెద్దలపైన అనేక అధ్యయనాలు జరిగాయి. వాళ్ళు కనీసం వారానికి ఒక 5 సార్లన్నా ప్రతిసారి కూడా 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే అది జ్ఞాపక శక్తిని పెంచుతుంది అని తేలింది. కాబట్టి ఎక్కువగా కదిలేటటువంటి ఎక్సర్సైజులు, అలాగే వేగంగా కదలికలు ఉండేటువంటి వేగంగా గాలి పీల్చేటువంటి ఎక్సర్సైజులు ఇలాంటివి చేసుకుంటే మంచిది. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఉంది. అసలు కొంతమంది వృద్ధాప్యం అంటే చాలా భయపడిపోతూ ఉంటారు. అయితే దీన్ని ఎలా ఆపాలి అంటే వృద్ధాప్యం గురించి భయపడకుండా ఎలా ఉండాలి ఇది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయాలు 2-3 ఉన్నాయి. అవి ఏమిటంటే, ఒకటి, ప్రతి వాళ్ళకి వృద్ధాప్యం కామన్. అంటే 85 ఏళ్ల తర్వాత నుంచి ఇక జీవితం అంతా అయిపోయినట్టుగా కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ ఆ ఏజ్లో కూడా ఆటలాడుతూ ఉండటం అనేది అవసరం. అప్పుడు వాళ్ళకి నొప్పి ఉండదని కాదు, కానీ దాన్ని పట్టించుకోకుండా ఆడారనుకోండి, అప్పుడు మానసిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది. అరే నాకు నొప్పులే అనుకోకుండా. కాబట్టి 65 ఏళ్ళ నుంచి మీరు ఆడటం, తర్వాత ఎక్సర్సైజ్ చేయటం ఇలాంటివి చేస్తూ మిమ్మల్ని మీరు యాక్టివ్ ఉంచుకున్నారనుకోండి, అప్పుడు ఈ ఆందోళన అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. సామాజికంగా అలాగే వ్యక్తిగతంగా కూడా మీరు ఇలాంటి డిప్రెషన్ వాటి బారిన పడకుండా ఉంటారు. అలాగే స్వచ్ఛందంగా చేసే సేవా కార్యక్రమాలు ఇవి కూడా మీకు అంతులేనంత ఆనందాన్ని ఇస్తాయి. ఇది ఒక పరిశోధనలో తేలింది. అంటే మీరు బాధపడుతున్నప్పుడు మీ బాధ నుంచి మీరు అధిగమించాలంటే వేరే వాళ్ళ బాధను తీర్చాలి. ఇట్లా అనునయం, వేరే వాళ్ళకి తోడుగా ఉండటం ఇలాంటివి మీరు చేస్తున్నారనుకోండి, అప్పుడు మీకు ఆ వృద్ధాప్యం మిమ్మల్ని భయపెట్టదు. ఇలాంటివి కూడా ఈ మధ్య అధ్యయనాల్లో తేలాయి. కాబట్టి స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్పంచుకుంటూ ఉండండి. సామాజిక యాక్టివిటీస్లో వీటిలలో బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. ఇది ఇట్లా చేస్తే అప్పుడు వృద్ధాప్యం మీకు ఒక ఆశీర్వాదంగా ఉంటుంది. అయితే అసలైన విషయం ఏంటంటే, దీనికి సంబంధించి చక్కటి ఆయుర్వేద రసాయన చికిత్సలు ఉన్నాయి. అసలు ఆయుర్వేద దృక్పథం ఏమిటి ఇది తెలుసుకోవటం అవసరం. చూడండి, మోడర్న్ మెడిసిన్ వృద్ధాప్యం గురించి అనేక విషయాలు చెబుతున్నప్పటికీ కూడా ఆయుర్వేదం ఈ దశని ఎలా ఆరోగ్యం గడపాలి అనేది ప్రత్యేక నిర్దిష్టంగా చెప్పింది. ఆయుర్వేద ప్రకారంగా ఇది జర అంటే వృద్ధాప్యం అనేది ఒక సహజమైనటువంటి ప్రక్రియ, సహజమైన వ్యాధి కింద సుశ్రుతుడు చెప్తాడు. ఇది మన దోషాలు అంటే వాతపిత్త కఫ సమతుల్యతలో మార్పుల వల్ల సాధారణంగా ఇది వస్తూ ఉంటుంది. ఈ మార్పులను అర్థం చేసుకోవటం, అలాగే జీవనశైలిని అనుగుణంగా మార్చుకోవటం, అప్పుడు ఇలాంటివి చేశారనుకోండి మీకు ఈ వృద్ధాప్యం అనేది హ్యాపీగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ వృద్ధాప్యంలో ఈ దోషాల పాత్ర ఏమిటి అనేది తెలుసుకోవాలి. వృద్ధాప్యంలో వాత దోషం అనేది పెరుగుతుంది. వాత దోషం కదలిక, శ్వాస, అలాగే నరాల వ్యవస్థ, ఇతర శారీరక ప్రక్రియని నియంత్రిస్తూ ఉంటుంది. ఈ వాత దోషం పెరగటం వల్ల కీళ్ళ నొప్పులు, మలబద్ధకం, నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గటం ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. పిత్తదోషం అనేది డిస్టర్బ్ అయిందనుకోండి, జీర్ణక్రియ, జవక్రియ, అలాగే శారీరక ఉష్ణోగ్రతలు ఇలాంటి వాటిని నియంత్రిస్తూ ఉంటుంది పిత్తదోషం అనేది. ఇది వృద్ధాప్యంలో పిత్తదోషం తగ్గుతుంది. దీంతో జీర్ణక్రియ తగ్గుతుంది, అలాగే చర్మం పొడిబారుతుంది, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక కఫదోషం శరీర నిర్మాణాన్ని అలాగే ద్రవాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. వృద్ధాప్యంలో కఫదోషం కూడా తగ్గుతుంది. దీంతో రోగనిరోధక శక్తి తగ్గుతుంది, అలాగే శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఈ సందర్భంగా ఆహారం అలాగే జీవనశైలి దీనిపైన అవగాహన ఉండాలి మీకు. ఆయుర్వేదం వృద్ధాప్యంలో ఆహారం జీవనశైలికి చాలా ప్రాముఖ్యతనిస్తుంది. వాత దోషాన్ని శాంతింపజేసేటువంటి ఆహారాలు తీసుకోవాలి. అంటే వేడిగా తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి పోషకపరమైన ఆహారాలు చాలా మంచిది. నెయ్యి, నువ్వుల నూనె, బాదం, ఖర్జూరం, పాలు ఇలాంటివి వాతాన్ని తగ్గిస్తాయి. పిత్తాన్ని శాంతింపజేసేటువంటి ఆహారాలు కూడా తీసుకోవాలి. అంటే చల్లటి పదార్థాలు, తీపి పదార్థాలు, తేలికపాటి ఆహారాలు ఇవన్నీ పిత్తాన్ని తగ్గిస్తాయి. కొబ్బరి నీళ్లు, పెరుగు, పండ్లు, అలాగే కూరగాయలు ఇవి పిత్తానికి మంచిది. ఇక కఫాన్ని శాంతింపజేసే ఆహారాలు కూడా తీసుకోవాలి. అంటే వేడిగా ఉండేటువంటి, పొడిగా ఉండేటువంటి తేలికపాటి ఆహారాలు కఫాన్ని తగ్గిస్తాయి. తేనె, అల్లం, మిరియాలు, అలాగే ఆవాలు ఇవి కఫానికి మంచివి. అయితే కండిషన్ బట్టి మీరు వీటిని ఏది ప్రబలంగా ఉంది అనే దాన్ని బట్టి మీరు తీసుకోవాలి. అలాగే క్రమబద్ధంగా చేసే ఎక్సర్సైజులు, యోగా, ధ్యానం ఇవన్నీ వృద్ధాప్యంలో చాలా మేలు చేస్తాయి. ఇవి దోషాలను సమతుల్యం చేయడానికి, శరీరాన్ని ఆరోగ్యం ఉంచడానికి సహాయపడతాయి. ప్రతిరోజు కూడా కొంతసేపు నడవటం, తేలికపాటి ఎక్సర్సైజ్ చేయటం, యోగాసనాలు వేయటం ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది. ధ్యానం మనసును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ సందర్భంగా ఈ వృద్ధాప్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆయుర్వేద రసాయన చికిత్సలు అనేవి బాగా పనిచేస్తాయి. ఆయుర్వేదం వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి రసాయన చికిత్సలని ప్రతిపాదిస్తుంది. రసాయన చికిత్సలలో రకరకాల మూలికలు, ఖనిజాలను వాడతాం. ఇప్పుడు మనం కొన్ని ఔషధాన్ని తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది అశ్వగంధ. ఇది ఒక ప్రసిద్ధమైన రసాయన ఔషధం.
ఇది వాతాన్ని తగ్గిస్తుంది, నరాల వ్యవస్థను బలపరుస్తుంది, అలాగే జ్ఞాపక శక్తిని పెంచుతుంది. దీన్ని 1-2 గ్రాముల మోతాదుగా రోజుకి 2 సార్లు పాలతో కానీ తేనెతో కానీ తీసుకుంటూ ఉండాలి. తర్వాత త్రిఫల, ఇది 3 కరక్కాయ, తానికాయ, ఉసిరికాయని 3 పండ్ల కలయిక ఇది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీన్ని 3-6 గ్రాముల మోతాదుగా రాత్రిపూట గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటూ ఉండాలి. తర్వాత శతావరి, ఇది మెయిన్గా మహిళలకు మంచిది, ఆ మాటకొస్తే అందరూ వాడచ్చు. ఇది పిత్తాన్ని తగ్గిస్తుంది, హార్మోన్లను సమతుల్యం చేస్తుంది, అలాగే పునరుత్పత్తి వ్యవస్థని స్ట్రెంథన్ చేస్తుంది. దీన్ని 1-2 గ్రాముల మోతాదుగా రోజుకి 2 సార్లు పాలతో కానీ తేనెతో కానీ తీసుకుంటూ ఉండాలి. అలాగే బ్రాహ్మి, ఇది మెదడుకి చాలా మంచిది, ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, ముఖ్యంగా నిద్రని మెరుగుపరుస్తుంది. దీన్ని బ్రాహ్మీని 1-2 గ్రాములు రోజుకి 2 సార్లు పాలు లేదా తేనెతో తీసుకుంటూ ఉండాలి. తర్వాత చెప్పుకోవాల్సింది తెప్పతీగ, గుడూచి, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలాగే శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తుంది. దీన్ని 1-2 గ్రాముల మోతాదుగా తెప్పతీగ పొడిని లేదా గుడూచి సత్వాన్ని రోజుకి 2 సార్లు పాలతో కానీ తేనెతో కానీ తీసుకుంటూ ఉండాలి. తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అబ్రక భస్మం గురించి. ఇది ఒక ఖనిజ ఆధారిత ఔషధం, వైద్య సలహాతోటి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వాతాన్ని తగ్గిస్తూ నరాల వ్యవస్థను బలపరుస్తుంది, అలాగే కండాన్ని స్ట్రెంథన్ చేస్తుంది. దీన్ని 125-250 మిల్లీగ్రామ్స్ రోజుకి 2 సార్లు తేనెతో కానీ నెయ్యితో కానీ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. తర్వాత ఇలాంటిదే స్వర్ణ భస్మం, ఇది కూడా ఒక ఖనిజ ఆధారిత ఔషధం. ఇది ఇమ్యూనిటీని పెంచుతూ శరీరాన్ని బలపరుస్తుంది. దీన్ని 15-30 మిల్లీగ్రామ్స్ రోజుకి 2 సార్లు తేనెతో నెయ్యితోటి దేంతో తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇలాగే ఈ రసాయన ఔషధాలు, అలాగే ప్రధానంగా ఈ నివారణ పద్ధతులు, స్క్రీనింగ్ టెస్టులు, వీటన్నిటితోటి ఈ వృద్ధాప్యాన్ని మీరు ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి టెన్షన్ లేకుండా గడపవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం, ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని కంటెంట్ మీకు ఉపయోగపడితే దీన్ని లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.